వయసు పైబడిన మహిళ నుండి ఇద్దరు చోర శిఖామణులు ఆమె మెడలోని బంగారు చైన్ను తమదైన చాకచక్యంతో కాజేసి ఆమెకు నకిలీ బంగారు చైన్ అందజేశారు. అది కాసేపటి గమనించిన ఆ ముసలావిడ బిత్తరపోయే పరిస్థితి దాపరించింది. ఈ సంఘటన తిరుపతి జిల్లా పాకాల బస్టాండ్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. గాదంకి పంచాయతీ బతినవరపల్లికి చెందిన కమలమ్మ ఆర్టీసీ బస్సులో పాకాలకు బయలుదేరింది. బస్సులోని ఇద్దరు మహిళలు ఆమెను గమనిస్తూ వచ్చారు. బస్టాండ్లో దిగగానే ఇక్కడ దొంగలు ఉంటారు, జాగ్రత్త, పెద్దామె మెడలోని బంగారు చైన్ బ్యాగులో పెట్టుకొని చెప్పి ఆమె చైన్ను వాళ్ళే తీసి ఆమె చేతికి అందించారు. చివరికి కాసేపు తర్వాత గమనించిన ఆ ముసలావిడ ఆ చైన్ తనది కాదని నకిలీదని తేలింది. దీంతో బిత్తరపోవడం ఆ ముసలావిడ వంతయింది. వెంటనే తేరుకుని స్థానికంగా ఉన్న పోలీసులకు ఆమె ఆ ఇద్దరు మహిళలపై ఫిర్యాదు చేసింది. కాబట్టి కాస్త వయసు పైబడిన మహిళలు బస్సుల్లో ప్రయాణించే సమయంలో కానీ, ఇండ్ల వద్ద నుండి బస్టాండ్కి వెళ్లే సమయంలో కానీ బంగారు నగలు వేసుకుని వెళ్తుంటే పలు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు ద్విచక్ర వాహనాల్లో వచ్చి కూడా మన బంగారు నగలు లాక్కుని వెళ్లే వాళ్ళు చాలామంది తయారయ్యారు. అంతేగాక ఇలా మోసం చేసే మహిళలు కూడా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త.